మాటలన్నీ వినిపించకుండా అంబరీషుడి హృదయంలో విష్ణుమూర్తి కూర్చుని వాటన్నిటినీ నేను స్వీకరిస్తున్నాను, గృహ్ణామి 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 అంటాడు. అంటే ఓ దూర్వాస మహాముని, నువ్వు ఏమైతే శాపాలు పెట్టావో అవన్నీ నేను స్వీకరిస్తున్నా అని చెప్పేశాడు. అంబరీషుడికి వినపడలేదు అది. మనస్సు లోపల ఉన్నటువంటి విష్ణుమూర్తి చెప్పాడు అది. ఈయనకి తెలియదు ఏం జరుగుతుందో. ఆయన ఏదో కోపంతో ఉన్నాడు కదా, ఆకారం తెలిసిపోతుంది కదా, కోపంతో ఉన్నాడు అయిపోయినాయి. ఈయన చూస్తూ ఉన్నాడు అనమాట. అయ్యేటప్పటికి ఈ శాపం, నేను శాపం పెట్టినా కూడా నీలో చలనం లేకుండా ఉన్నావా నువ్వని మళ్ళీ ఇంకో శాపం పెట్టబోతాడు దూర్వాసుడు. పెట్టబోయేటప్పటికల్లా వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. పంపించేటప్పటికి ఇక సుదర్శనం ఆఘ మేఘాల మీద వస్తూ ఉంటుంది, కాంతులు వెదజల్లుతూ ఉంటుంది, చాలా పొదునుగా ఉంటుంది సుదర్శన చక్రం. ఇక వస్తూ ఉంటే భయపడిపోతాడు ఈయన దుర్వాసుడు. ఏంటి సుదర్శనుడు ఇంతగా క్రోధంగా నా మీదకి వచ్చేస్తున్నాడు, నన్ను సంహరిస్తాడేమో అనుకుని పారిపోతాడు అక్కడి నుంచి. పరిగెత్తి 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 ఇంద్రలోకానికి వెళ్తాడు. ఇంద్రుడు నా వల్ల కాదు, నేను రక్షించలేను, విష్ణుమూర్తి సుదర్శనాన్ని నేను ఎక్కడ ఎదుర్కోగలను, నాకు అంత సామర్థ్యం లేదంటాడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్తాడు. బ్రహ్మ కూడా అదే చెప్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు చెప్తారు, ఎవరి వల్ల కాదు ఆ సుదర్శనాన్ని ఎదుర్కోవడం, నువ్వేదో తప్పు చేసావు, వెళ్ళి శ్రీహరి కాళ్ళ మీద పడు. కైలాసానికి వెళ్తాడు. కైలాసానికి వెళ్ళేటప్పుడు కైలాసంలో పరమశివుడు కూడా అదే చెప్తాడు, సుదర్శనం వస్తూ ఉంటే నేనెక్కడ దాన్ని ఎదుర్కోగలనయ్యా, నువ్వు వెళ్ళి విష్ణుమూర్తి పాదాల మీద పడు, నువ్వు ఏదో తప్పు చేసావు, వెళ్ళిపడు అంటాడు. అనేటప్పటికి ఇంకా దిక్కు లేదు, వెళ్ళి వైకుంఠంలో విష్ణుమూర్తి పాదాల మీద పడతాడు.